ఈ మధ్యకాలంలో కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి, విడాకుల వరకు వెళ్ళడానికి, హత్యలు జరగడానికి, ఆత్మహత్యలు జరగడానికి, కుటుంబాలు ఛిద్రమైపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే అనుమానము. అందుకే అనుమానం పెనుభూతం అంటారు కదా. ఈ అనుమానం ఎక్కడైతే ప్రవేశిస్తుందో, ఎదుటి వ్యక్తి పట్ల ఎప్పుడైతే నమ్మకం లోపిస్తుందో, ఖచ్చితంగా కుటుంబం మధ్య, భార్యాభర్తల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఖచ్చితంగా ఒక వైరుధ్యం ఏర్పడుతుంది, గ్యాప్ అనేది వస్తుంది. అనుమానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే బైబిల్ ప్రకారంగా ఖచ్చితంగా అపవాది అయినటువంటి సాతాను దగ్గర నుంచి వస్తుంది. సాతాను అయినటువంటి అపవాది కుటుంబ బంధాలను విచ్ఛిన్నం చేయడానికి, కుటుంబాన్ని బజారు పాలు చేయడానికి, కుటుంబాన్ని విడాకుల వరకు తీసుకుని వెళ్ళడానికి, భార్యాభర్తల మధ్య శాంతి, సమాధానం, నమ్మకత్వం, సంతోషం, ఐకమత్యం వీటన్నిటినీ కూడా చెడగొట్టి భార్యాభర్తలని విడగొట్టాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో సాతాను ఈ మధ్యకాలంలో కుటుంబం మీద దాడి చేస్తున్నాడు. కుటుంబాన్ని చెడగొట్టాలని వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అనుమానం ప్రవేశిస్తుంది అని చెప్పి ఎక్కడైనా కానీ అనిపిస్తే, ఏ సందేహము ఏ మూలన ఏర్పడినప్పటికీ ఆ అనుమానం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఖచ్చితంగా సాతాను, అపవాది నుంచి వస్తుంది. కానీ మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆత్మీయ బంధాలని, కుటుంబ బంధాలని పటిష్టపరచాలి అని చెప్పి ఆయన ఇష్టపడుతుంటాడు. కుటుంబం విడిపోవాలి అని చెప్పి దేవుడు ఎప్పుడూ కూడా కోరుకోడు. కానీ కుటుంబము కట్టబడాలి, కుటుంబము నెలకొల్పబడాలి, కుటుంబము తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా సర్దుకుంటూ నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. కానీ కుటుంబ బంధాలు ఎప్పుడూ కూడా పటిష్టంగా, అనేక మందికి దీవెనకరంగా కుటుంబం ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి నమ్మకత్వము అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది. కానీ అనుమానము, సందేహము అనేది సాతాను దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి మన కుటుంబాలు ఏ పునాది మీద కట్టబడుతున్నాయి, ఏ బేస్ మీద మన కుటుంబాలు నిర్మాణం చేయబడుతున్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. ఇల్లు అనేది సిమెంట్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, కంకర కానివ్వండి, స్టీల్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఉపయోగించి మంచి విలువైనటువంటి వాటితో ఇల్లు నిర్మాణం చేయబడినప్పుడు ఆ ఇల్లు ఎన్నో సంవత్సరాల పాటు పటిష్టంగా ఉంటుంది. ఆ బిల్డింగ్ అనేది ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడుతుంది. అలాగే కుటుంబం నిలబడాలి అని అంటే, కుటుంబ బంధాలు కూడా పటిష్టంగా ఎన్నో సంవత్సరాల పాటు నిలవబడాలి అని అంటే ఖచ్చితంగా నమ్మకత్వము అనేటువంటి పునాది ఆ కుటుంబం మధ్యలో ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని ఎవరు ఇస్తారు అని అంటే ఖచ్చితంగా దేవాతి దేవుడే కుటుంబ సభ్యుల మధ్య నమ్మకత్వాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆదాము, హవ్వ ఇద్దరు కూడా దేవుని చేత నిర్మించబడ్డారు. ఆ కుటుంబము విస్తరించబడాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, అభివృద్ధిని సాధించాలి, భూలోకమంతా కూడా ఆ కుటుంబం ద్వారా దీవించబడాలి అని చెప్పి దేవుడు కోరుకుంటే, హవ్వలో సాతాను ఒకటి నూరిపోశాడు, ఒకటి విత్తనం వేశాడు హవ్వలో. ఏంటా విత్తనం అనంటే సందేహము, అనుమానము అనేటువంటి విత్తనం. ఏదెను తోటలో దేవుడు చెప్పాడు, మీరు ఈ తోటలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి ఫలములు అన్నీ కూడా తినొచ్చు, కానీ ఒకే ఒక్క ఫలము, మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలము ఆ తోట మధ్యలో ఉంది. ఆ ఫలము తప్ప మిగతా ఫలాలన్నీ కూడా మీరు తినొచ్చు, అన్నీ కూడా మీరు భుజించవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఫల వృక్షాన్ని వదిలిపెట్టేసేయండి, తినొద్దు అని చెప్పి ఆదాము, హవ్వకి దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ ఎప్పుడైతే సాతాను ఆ తోటలో ప్రవేశించిందో, హవ్వమ్మ ఆ తోటలో సంచారం చేస్తుంది. ఒక్కతే సంచారం చేస్తున్నప్పుడు ఆ సాతాను రూపములో ఉన్నటువంటి ఆ సర్పము హవ్వమ్మతో మాట్లాడటం ప్రారంభించింది. ఇది నిజమా? ఈజ్ ఇట్ ట్రూ? చిన్న మాట, ఇది నిజమా అనేటువంటి ఒక చిన్న మాట, సందేహముతో కూడినటువంటి ఆ విత్తనాన్ని హవ్వమ్మ మదిలో వేసింది ఆ యొక్క సర్పము రూపంలో ఉన్నటువంటి అపవాది సాతాను. చిన్న మాట. నిజమే, భార్యకి ఎవరో వచ్చి చెప్తారు భర్తని గురించి, నీ భర్తని అక్కడ చూశాను, వారితో చూశాను, వీరితో చూశాను, ఆ షాపింగ్లో చూశాను,
అని చెప్పి ఏదో ఒక చిన్న మాటని భర్త గురించి ఎవరో భార్యకి ఒక సందేహాస్పదమైనటువంటి మాటని చెప్పినప్పుడు, ఎందుకు భర్త లేటుగా వస్తున్నాడు ఆఫీస్ నుంచి అని చెప్పి ఏదో ఒక చిన్న మాటని భార్య మదిలో వేస్తే, భార్య అప్పటి నుంచి భర్త మీద అనుమానం స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి భర్తతో వేరు కావటం, భర్త నుంచి దూరం కావటం, భర్తతో మాట్లాడటం తగ్గించేయటం, భార్య తన పనులు తాను చేసుకోవడం, ఇంటి యొక్క నిర్మాణంలో ఆమె దూరం కావడం, ఇవన్నీ కూడా కేవలం చిన్న సందేహముతో కూడినటువంటి మాట ద్వారా భార్య కుటుంబాలని కట్టడంలో వెనకబడిపోతుంది. అలాగే భర్త హృదయంలో కూడా భార్యను గురించి ఎవరైనా కానీ చిన్న సందేహాన్ని వెలుబుచ్చినప్పుడు భార్య మీద అనుమానంతో చాలామంది భార్యలని గృహహింస చేస్తున్నారు, భార్యలను కొడుతున్నారు, తిడుతున్నారు, హింసిస్తున్నారు, కట్నం దెమ్మని వేధిస్తున్నారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పి రకరకాలుగా వేధిస్తున్నారు. దానికి కారణం ఏంటి అని అంటే భార్య మీద భర్తకి ఉన్నటువంటి అనుమానం. ఈరోజున భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధం పటిష్టపరచబడాలి అని అంటే, అనేక మందికి దీవెనకరంగా ఆదర్శవంతమైన కుటుంబంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా నమ్మకత్వం అనేటువంటి పునాది మీద మన జీవితాలు, మన కుటుంబాలు నిర్మాణం చేయబడాలి. హవ్వ మదిలో వేసినటువంటి ఆ యొక్క చిన్న మాట, ఇది నిజమా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా అది నాశనం వైపే నడిపిస్తుంది. ప్రతి మాటకి, ప్రతి చర్యకి కూడా క్వశ్చన్ మార్క్ అయితే జీవితంలో ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేమండి. అది అవుతుందా, అది జరుగుతుందా, అలా అవుతుందో లేదో అనేటువంటి ఒక సందేహము ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా జీవితంలో ముందుకు సాగటం సాధ్యం కాదు. ఆఫీస్ పనిలో కానివ్వండి, మనం చేసేటువంటి వ్యక్తిగత పనిలో కానివ్వండి, ఇతరులతో మాట్లాడేటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, ప్రతి దానికి అనుమానం వ్యక్తపరుస్తూ ఉంటే ఆ వ్యక్తికి ఖచ్చితంగా స్నేహితులు తక్కువైపోతారు. ఎప్పుడైనా కానీ సందేహం వచ్చినప్పుడు, లేకపోతే అనుమానం వచ్చినప్పుడు మనం దాన్ని నివృత్తి చేసుకోవడం తప్పేం కాదు. కానీ అదే పనిగా సందేహాలు, అదే పనిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని సందేహించాల్సి వస్తుంది. సాతానులో నుంచి వచ్చినటువంటి ఆ సందేహము హవ్వ మదిలో ఒక ఆలోచనని రేకెత్తించింది. ఏంటి అంటే, నిజమే కదా, ఆ మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలాన్ని దేవుడు తినొద్దన్నాడు కదా, ఎందుకు తినకూడదు, అన్నీ తినమన్నాడు, ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడులు తెలివినిచ్చేటువంటి ఆ వృక్ష ఫలాన్ని ఎందుకు తినకూడదు అనేటువంటి ఒక ఆలోచన హవ్వ మదిలో రేకెత్తినప్పుడు, అప్పుడు సాతాను రూపంలో ఉన్నటువంటి సర్పం చెప్పింది, నీవు ఆ వృక్ష ఫలాన్ని తింటే మీరు కూడా దేవదూతల వలె అయిపోతారు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు కూడా దేవుని స్వరూపాన్ని ధరించుకుంటారు అని చెప్పి హవ్వకి నూరిపోసింది ఆ రోజున సాతాను. అప్పుడు హవ్వమ్మ చేసింది ఏంటి అని అంటే, ఆ వృక్ష ఫలము తినడం మాత్రమే కాకుండా తన భర్త అయినటువంటి ఆదాముకు కూడా ఆ వృక్ష ఫలాన్ని తినమని చెప్పి, ఇద్దరూ కూడా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించారండి. ఇద్దరూ కూడా ఆ యొక్క ఫలాన్ని తినేశారండి. దేవుడు చెప్పినటువంటి మాటకు వేరుగా ప్రవర్తించారండి మొదటి మానవులు. దానికి కారణం, వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ సిన్ అంటే అనుమానము, సందేహము ప్రవేశించింది కాబట్టే హవ్వమ్మ ఆ పండు తినింది. సందేహము ప్రవేశించింది కాబట్టే హవ్వమ్మతో పాటుగా ఆ ఫలమును హవ్వమ్మ ఆదాముకి ఇవ్వడం, ఆదాము కూడా ఆ యొక్క పండుని తినడం, తద్వారా ప్రపంచ మానవాళిలోకే పాపం అనేది ప్రవేశించింది. ఈ రోజున మనము అనుభవిస్తున్నటువంటి యొక్క పాపపు వ్యాధికి, పాపపు జబ్బుకి, పాపపు వ్యసనానికి మూలం ఏంటి అని అంటే ఆది దంపతులు చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమము అనగా పాపము. అనగా ఆ పాపము ఎలా వచ్చింది అని అంటే సందేహము అనేటువంటి విత్తనము ద్వారా వచ్చింది. సర్పము వేసినటువంటి ఆ సందేహము ద్వారా, సందేహపు ప్రశ్న ద్వారా ఆ పాపము ప్రవేశించింది. ఆ పాపము ద్వారా అందరూ కూడా పాపపు బాధితులుగా మిగిలిపోతూ ఉన్నారు. ప్రతి మనిషి కూడా పాపిగానే ఈ లోకంలో జన్మిస్తున్నాడు. మరి ప్రతి మనిషి కూడా పాపిగా ఈ లోకంలో జన్మించినప్పుడు పాపము నుంచి విడుదల చేయాలి అని అంటే ఏ మనిషి వల్ల కూడా కాదు, ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు, ఎవ్వరి చేత కూడా కాదు.
కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే ఆ పాపిని రక్షించటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటి అంటే, పాపము ప్రవేశానికి సందేహం ఒక మూల కారణం. కాబట్టి మన జీవితాలలో నమ్మకత్వాన్ని కలిగి ఉందాము, ఇతరుల పట్ల నమ్మకాన్ని కలిగి ఉందాము. ఎవరైనా కానీ ఏదైనా కానీ పొరపాట్లు చేస్తున్నప్పుడు, ఏదైనా తప్పులు చేస్తున్నప్పుడు, కళ్ళ ఎదుట ఏదైనా కానీ దుష్కార్యం చేస్తున్నప్పుడు వారిని చెప్పటము, తప్పు సరిదిద్దుకోమని చెప్పటం, హెచ్చరిక చేయడం, వాక్యానుసారమైనటువంటి బోధ వారికి చేసి సరిదిద్దడం మంచి పద్ధతి. అంతే తప్ప చూడని దాని గురించి ఏదో జరిగిపోతుంది, నీ కళ్ళతో చూడని దాన్ని గురించి నమ్మేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించు. కళ్ళతో ఏదైనా ప్రత్యక్షంగా చూసావా, నమ్ము. అంతే తప్ప చూడని దాని గురించి ఆలోచించటం, చూడని దాని గురించి అలా అవుతుందేమో, ఇలా అవుతుందేమో, ఇలా జరిగిందేమో, అక్కడికి వెళ్ళిందేమో, ఇక్కడికి వెళ్ళిందేమో, అలా జరిగి ఉంటుందేమో అనేటువంటి సందేహాస్పదమైన హృదయము కలిగి ఉండటం మంచి పద్ధతి కాదు. నీ కళ్ళతో చూసిన దానిని నమ్ము, కాదన్నట్ల. కాబట్టి సందేహాన్ని విడనాడుదాం, నమ్మకత్వాన్ని కలిగి ఉందాం. మన కుటుంబాలని సంతోషాలకు నిలయముగా, ఆనంద కేంద్రాలుగా మన కుటుంబాలను నిర్మించుకొని ప్రభు సన్నిధిలో మనందరం కూడా ముందుకు సాగిపోదాం. థ్యాంక్ యూ.